చూస్తున్న ఈ టమాటా స్టేకింగ్ కానీ టమాటా కట్టిన పురి కానీ మొత్తం నేనే ఓన్గా చేసుకున్నా. సో నేను చేసిన విధానం మీకు చెప్తా, మీకు అర్థమైతే మీరు కూడా ఓన్గా చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా. సో నేను ఏ విధంగా చేసుకున్నా అంటే, ఫస్ట్ మనము ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి రెండు వైపులా అయితే మనం కర్రలు పాతుకోవాలి. సో లోపల ఒక హాఫ్ ఫీట్ నుంచి ఒక హాఫ్ ఫీటు వరకు భూమిలో వెళ్ళినా పర్వాలేదు, ఫీట్ పోయినా పర్వాలేదు. మన కట్టెలు అయితే మనకు స్టేకింగ్ కట్టెలు మనకు రెడీమేడ్గా అయితే దొరుకుతాయి. సో మనమైతే ఇట్లా రెండు వైపులా రెండు కర్రలు పాతుకోవాలి. సో ఇదే విధంగా ప్రతి లైన్ కూడా 8 నుంచి 10 ఫీట్లకు రెండు కర్రలు ఇట్లా పాతుకుంటూ పోవాలి. మనము బెడ్కు 8 నుంచి 10 ఫీట్లకు మాకు గ్యాప్ ఇస్తూ రెండు కర్రలు పాతుకున్న తర్వాత, సో మనకు కరెక్టు ఇట్లా నిలబడితే మనకు భుజాల హైటుకు ఇట్లా అయితే ఇరుముడి అంటాం దీన్ని. సో నేను బిల్డింగ్ వైర్తో కట్టుకున్నా, మీరు దేంతో కట్టుకున్నా పర్వాలేదు. సో ఇట్లా ఇరుముడి అన్ని కర్రలకు ఇట్లా కట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఈ సపోర్టింగ్ కట్టే ఇది కట్టుకోవాలి. ఇట్లా ఏదన్నా ఈ రెండు కర్రలకు మనం ఇరుముడి కట్టినాక ఇరుముడి పైన ఇట్లా అయితే కట్టుకోవాలి. మీకు టమాటా బాగా హైట్ వస్తుంది, గ్రోత్ మంచిగా వస్తుంది అనుకుంటే ఇట్లా రెండు కట్టెలు కట్టుకోవాలి. ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు కట్టుకోవాలి. సో నేనైతే ఒకటే కట్టుకున్నా. ఇట్లా సపోర్టింగ్ కర్ర చూసుకోవచ్చు, ఇంత లెంత్ తోటి ఉండాలి. ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు ఇంత లెంత్ తోటి అయితే ఉండాలి కర్ర. ఈ కర్రని ఇట్లా ఇటు సైడ్ కూడా భూమిలో ఇట్లయితే దీన్ని పాతాల్సిన అవసరం లేదు, మనం చేతితో ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇట్లా మనం సపోర్టింగ్ ఇచ్చి ఇటు సైడు ఒక హాఫ్ ఫీటు ఇట్లా బయటకు వచ్చే మాదిరి చూసుకొని ఇక్కడైతే నేను బిల్డింగ్ వైర్తో కట్టేసుకున్నా. మీకు రెండు కూడా కట్టుకోవచ్చు, ఇట్లా రెండు వైపులా ఇటు ఒకటి ఇట్లా కట్టుకున్న తర్వాత ఇంకా సపోర్టింగ్ మంచిగా రావాలంటే ఇదే వైరు మనం స్టేకింగ్ దారం ఉంది కదా, దీన్నే మనము ఇట్లా డబుల్ చేయాలి. ఇది సింగిల్ మీకు కనబడేది, దీన్ని డబుల్ చేసుకొని ఇక్కడ కట్టేసుకొని ఇక్కడ నుంచి 1 మీటర్ ఈ స్టార్టింగ్ కర్రలకు మీటర్ దూరంలో, అంటే ఇంత దూరంలో ఒక కర్ర ఇట్లా అడ్డం పెట్టేసుకొని, ఇట్లా వీడియోలో చూస్తున్న ఈ చిన్న కర్ర ఉంది కదా, ఇట్లా అడ్డం పెట్టేసుకొని మనము ఇక్కడ ఇదే దారం, ఈ ప్లాస్టిక్ దారంని డబుల్ చేసి ఇక్కడ ఈ 3 కట్టెలకైతే కలిపి కట్టుకొని మళ్ళీ టైట్ తీసుకొని ఈ కట్టెకు అనేది కింది భాగంలో కట్టుకోవాలి. ఇక్కడ ఈ కట్టె అనేది స్ట్రేట్ ఉండొద్దు, మనకు కొంచెం వంకరనే ఉండాలి. వంకర ఉంటే ఈ భూమిలో ఇక్కడ గట్టిగా లోపల పోయేలా కొట్టాలా. పైనుంచి ఒక సుత్తె కానీ గొడ్డలతో కానీ కొట్టుకుంటే లోపల వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి దారం తీసుకొని ఇక్కడ వరకు అయితే కట్టుకోవాలి. కట్టుకున్నాక ఏదైతే ఈ సపోర్టింగ్ కట్టె కట్టుకుంటామో, ఈ సపోర్టింగ్ కట్టె అనేది ఫస్ట్ మనము ఈ దారము, ఈ ప్లాస్టిక్ దారం స్టేకింగ్ దారము ఇది కట్టుకున్న తర్వాతనే మనం ఈ సపోర్టింగ్ కట్టె అనేది ఇక్కడ నుంచి మన కిందికి కట్టేది సపోర్టింగ్ కట్టె అనేది లాస్ట్కి కట్టుకోవాలి. ఈ దారం కట్టుకున్నాకనే. సో ఫస్ట్ ఇది నేనైతే ఒకటే స్టెప్ తీసుకున్నా. ఇట్లా ఇది ఇరుముడికి కట్టిన దానికి కట్టింది ఇది పైనది. ఈ కిందిదేమో మనకు సపోర్టింగ్ ఉంటుంది. నాకు ఇప్పుడు టమాటా చెట్లు చూసుకోవచ్చు, ఇక్కడ ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నాయి కదా, ఇట్లా బయట వెళ్ళకుండా ఇంకా కింద కూడా మనం 1.5 ఫీట్ కింద నుంచి మనం భూమి నుంచి తీసుకుంటే 1.5 ఫీట్ హైట్లా ఒక స్టెప్ రావాలి. ఇట్లా దీని మాదిరి ఇట్లా నేను ఒకటే కట్టుకున్నా కానీ ఇందులో 2 రావాలి. ఇట్లా 1.5 ఫీట్ 2 ఫీట్ల హైట్లో ఒకసారి ఇక్కడ నుంచి రావాలి, మళ్ళీ ఇది ఒకసారి రావాలి. ఇట్లా 2 కట్టుకున్నాక ఇది మనం ఇరుముడి కట్టుకున్నాం కదా ఇట్లా. సో దీనికైతే కట్టుకోవాలి. ఇట్లా కట్టుకున్నాక మనము పూరి అయితే కట్టుకోవచ్చు. స్టేకింగ్ అయితే నేను యూట్యూబ్లో వీడియోలు చూసే నేను చేసుకున్నా. సో మీకు కూడా అర్థమైతే మీరు కూడా చూసుకోవచ్చు, సొంతంగా మీరే చేసుకోవచ్చు. నేనైతే ఓన్గా చేసుకున్నా. ఈ పూరి కూడా మేమే కట్టుకున్నాము. ఇట్లా పూరి అనేది ముడికి మనకు టమాటా చెట్టుకు కాండంకు ఇంత గ్యాప్ అయితే ఉండాలి. టైట్ కట్టుకుంటే ఏమైంది అంటే మనకు చెట్టు పెరుగుతా పోతే టమాటా కాండం లావ్ అయిపోతే టైట్ అయిపోయి చెట్టు కొమ్మ ఇక్కడ నుంచి చనిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసమనే ఇంత గ్యాప్ అయితే ఉండాలి ఈ పూరికి. ఇట్లా టైట్ తీసుకొని మనకు దీన్ని కట్టుకోవాలి. ఇట్లా కట్టుకుంటే
అటు సైడ్ సపోర్టింగ్ మంచిగా ఉంటుంది. మనకు ఇట్లా నేను ఒకటే కట్టుకున్నా కానీ సపోర్టింగ్ ఈ పక్కకి ఇచ్చిన ఈ ప్లాస్టిక్ వైర్లు ఇట్లా 2 కట్టుకుంటే టమాటా చెట్లు కూడా ఈ మాదిరి బయట రాకుండా ఇట్లా వాలకుండా ఇట్లా లోపలనే ఉంటాయి. మనం మధ్యలో నడవటానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను కింద తీసుకోలేం కాబట్టి టమాటా చెట్లు అయితే కింద వాలిపోతున్నాయి చూసుకోవచ్చు. ఇది నాకు వర్షం పడి అంత ఎగిరితమైంది. అందుకోసమని మంచిగా సెట్ కాలేదు. దీన్ని ఎట్లాగో తీసేస్తాము టమాటా చేను ఇప్పుడు కానీ. సో ఇట్లా వేసుకోవద్దు. ఇక్కడ నుంచి ఇంకొకటి సపోర్టింగ్ మనకు వచ్చి ఉంటే ఇట్లా ఉండేది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇందులో మనం ఆల్రెడీ కొమ్మకు మేము పురి కట్టినా కానీ ఇంకా కిందనే వాలింది. అదే మనం సపోర్టింగ్ ఇట్లా ఇస్తే అది అట్లా వాలి ఉండేది కాదు. మనం ఇప్పుడు ఇంట్లో తర్వాత ఇది ఇప్పుడు చెడిపోయింది కాబట్టి ఇట్లుంది, కానీ ఇది బాగుంటే ఇంకా పచ్చదనంతో ఇంత కమ్ముకొని ఉండేది. మనం ఇట్లా ఇందులో నడవటానికి మందులు స్ప్రే చేయడానికి కానీ మనము హార్వెస్టింగ్ టమాటాలు తెంపడానికి కానీ ఇబ్బంది అవుతుంది. మనం తిరగలేము ఇందులో, అట్లా అయిపోతుంది అన్నట్టు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేనైతే ఓన్గా ఇట్లనే చేసుకున్నా, మీకు కూడా అర్థమైతే చేసుకోవచ్చు ఓన్గా. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే.